ఏరువాక పౌర్ణమి నవనిర్మాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పించు ఏరువాక అగ్రి ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025లో మరి విష్ణు బొప్పన గారిని, తెలంగాణ ఫార్మర్ విష్ణు బొప్పన గారిని మనం సత్కరించుకుంటున్నాం. విష్ణు భూపన్ గారు విబి ఎంటర్టైన్మెంట్స్ నుండి వేలాది మందికి తన అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఫార్మర్గా తను తీసుకున్న ఎంటైర్ తన కెరియర్లో తీసుకున్నటువంటి మొదటి అవార్డు ఇది, ఫార్మర్ అవార్డ్. సో కంగ్రాచులేషన్స్ సార్. ఇక పైన అందరినీ ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వెల్కమ్ చేస్తామండి. అన్ని కేటగిరీస్ని మేము కవర్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ ఏవి రెడీ చేసుకోండి. చప్పట్లు కొట్టొచ్చండి, ట్యాక్స్ ఏమీ వెయ్యట్లేదు. చప్పట్లు కొడితే ఫ్రీయే, ఎటువంటి ట్యాక్స్ లేదు. హ్యాపీగా చప్పట్లు కొట్టండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఎస్, మంచి పాయింట్ ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ. యా పొన్నాని చిన్నబాబు గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాం. పొన్నాని చిన్నబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జరుగుతుండగానే ఎక్కువ మనం పిలుస్తూనే ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఇదంతా అయిపోయినాక ఏవి అయిపోయిందిరా, సత్కారం జరుగుతుంటేనే పిలవాలా. సత్కారం వాళ్ళు వీళ్ళు దిగుతుంటే వాళ్ళు ఎక్కాలి. రాంబాబు గారి తల్లిదండ్రులండి పొన్నాని చిన్నబాబు గారు, సరోజనమ్మ గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేస్తున్నాను. ఇంత గొప్పగా వాళ్ళ అబ్బాయిని తీర్చిదిద్దారు. సొసైటీకి ఉపయోగపడే మంచి మంచి పనులు చేస్తున్న రాంబాబు గారి తల్లిదండ్రులకి నిజంగా ఈ యొక్క క్రెడిట్ అంతా వాళ్ళిద్దరికే చెందాలి. ఇంకా ఏవీలు వద్దండి, డైరెక్ట్గా పిలిచేస్తాం. నెక్స్ట్ శివకుమార్ గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. శివకుమార్ గారు ఏవీస్ లాస్ట్లో ప్లే చేస్తాము. ప్రస్తుతానికి శివకుమార్ గారిని ఆహ్వానిస్తున్నాము. వెరీ గుడ్. అయితే అది ఫ్యామిలీ ఫోటో రాంబాబు గారు, మీ కుటుంబం ఇలానే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే ఏదైనా ముందుకు అడుగేయగలరు. రాంబాబు గారికి వాళ్ళ ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తుందని అర్థమవుతుంది. సో వండర్ఫుల్. నెక్స్ట్ శివకుమార్ గారు, టి శివకుమార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. టి శివకుమార్ గారు, మేము పిలవగానే స్టేజ్ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత రావాలని పెట్టుకోకండి, నేను పిలవగానే స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. నెక్స్ట్ రంగస్వామి గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలండి. రంగస్వామి గారు రంగస్వామి గారు నెక్స్ట్ భూక్య బాబురావు గారు స్టేజ్ దగ్గరికి రావాలి. భూక్య బాబురావు గారు, భూక్య బాబురావు గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. ఆదర్శ్ కుమార్ మూగల గారు స్టేజ్ దగ్గరికి రావాలి. ఆదర్శ్ కుమార్ మూగల గారు, భూక్య బాబురావు గారు అనండి మీరు. ఓకే, ఫైన్. ఆదర్శ్ కుమార్ మూగల గారు కూడా స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి.
బాబురావు గారు, తర్వాత ఆదర్శ్ భూక్య బాబురావు గారు ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత ఆదర్శ్ కుమార్ ముగ్లా గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత తిరుపతి గారు స్టేజ్ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉండాలండి. తిరుపతి గారు ఓకే. ఆదర్శ్ కుమార్ ముగ్లా గారు స్టేజ్ మీదకి రావాలి. ఫోటో కంప్లీట్ అయిపోతే మీరు థంబ్ సింబల్ చూపించేయండి వాళ్ళకి. ఫాస్ట్గా ఒక పిక్ కాబట్టి ఫాస్ట్. నెక్స్ట్ ఆదర్శ్ కుమార్ ముగ్లా గారు స్టేజ్ మీద ఉన్నారు. తిరుపతి గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నా. విజయ్ కుమార్ గారు ఆదర్శ్ కుమార్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. రాంబాబు గారికి, డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తోటి రైతులే, నాకు ఒకటే ఒక కన్సర్న్ అండి. ఎవరిని విమర్శించాలని కాదు. మా నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు వ్యవసాయము మాకు ఆర్గానిక్గానే స్టార్ట్ చేసాం. మేము ఆల్మోస్ట్ ఆర్గానిక్గా చేసినాము, రీసెర్చ్ చేసినాము, అది ఇది అంటున్నారు. అప్పట్లో మేము ఆల్మోస్ట్ మాకు ఆర్గానిక్గా స్టార్ట్ చేయాల్సి వస్తే గోశాల అరౌండ్ 20-25 కిలోమీటర్స్ ఉండి అక్కడికి వెళ్ళి తెచ్చుకొని చేస్తుండే. అట్లాంటిది మేమే గోశాల స్టార్ట్ చేసాము. సో సపోర్ట్ చేస్తాము అంటున్నారు. ఫర్టిలైజర్స్కి అయితే సబ్సిడీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆర్గానిక్ చేయమంటున్నారు, కానీ ఏం సబ్సిడీస్ ఇస్తున్నారు ఏంటి అది కాదు. ఏది వద్దు, అవసరం లేదు. ఓన్లీ ఆర్గానిక్గా చేసే వాళ్ళకి ఒక సపరేట్ మార్కెట్ యార్డ్లో ఒక సపరేట్ ప్లేస్ అన్నది క్రియేట్ చేస్తే వాళ్ళు రైతులు పండిస్తారు, వాళ్ళకి చేసినందుకు గిట్టుబాటు ధర దొరుకుతుంది, వాళ్ళు డెవలప్ అవుతారు. ఎందుకు వెనకపోతున్నారు ఆర్గానిక్ రైతులు? బేసికల్గా వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పండిస్తారు, అమ్మటానికి ఆ గిట్టుబాటు ధర రాదు. నార్మల్ మార్కెట్లో పోతే వాళ్ళకి రెగ్యులర్ ప్రైజే వస్తుంది, దాంతో వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. కొంచెం అది మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, చూసి దాన్ని కొంచెం ప్రమోట్ చేస్తే బెటర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. కరెక్టే, కానీ పంటకు ఒక ఈ ధరల యార్డ్స్ తయారు చేయాలని అంటే సాధ్యం కాదు. మార్కెట్ యార్డే నేను అనేది. పంటకొక మార్కెట్ యార్డ్ అంటే అసలు ఎక్కడికి పెడతారు? కరెక్టే, దాని సపరేట్ డిపార్ట్మెంటు. ఎందుకంటే ఆ పంటలన్నీ ఒకే సీజన్లో వచ్చేటివి కావు. ఏ పంట సీజన్కు ఆ పంటకు ఇది అరేంజ్ చేస్తే ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని, ఆఫీసర్ల వల్ల ఏది కాదు. కానీ దీనికి ఒక అవగాహన అవసరం ఫస్ట్. దానికోసం నువ్వు కూర్చుంటే ముందు నీ నోరు ఉండిపోద్ది. కాబట్టి అందుకనే బ్రదర్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు తయారు చేశారు. ఏది తెలుసా, ప్రతి రైతు కూడా వాళ్లకు స్టోరేజ్ చేసుకోవటానికి ప్రతి పంటని స్టోర్ చేసుకొని ఆ స్టోరేజ్లో పెట్టుకొని సీజన్ వచ్చినప్పుడు, ధర వచ్చినప్పుడు అమ్ముకునేటట్టుగా చేసుకోవాలని అంటే ఎవడూ ముదుగురాల. నేనే ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏదేదో మాటలు చెప్పారు. రైతుకు రుణాలు అన్నారు. రుణాలు అక్కలేదంటే రైతుకి ఫెసిలిటీస్ అది లేకుండా మేము దాన ధర్మాలు ఇచ్చాము, పంట రుణాలు బ్యాంకులు వేసాము, ఇవి కాదండి. కనుక బ్రదర్ మీరు మాట్లాడింది ప్రభుత్వం తలుసుకుంటేనే అయింది తప్ప
మీరు ఉపన్యాసం వల్ల అయ్యేది కాదు, ఇక్కడ ఏదో మాట చెప్తే అయ్యేది కాదు. కనుక బేసికల్గా ఎక్కడో ఒక దగ్గర అది స్టార్ట్ అయింది అనుకోండి, ఫైర్ ఆ ఫైర్ వైల్డ్ ఫైర్ లాగా అయ్యి ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది అన్న ఆశ మా దీనికి సరేలేండి, ఇప్పుడు చెప్పేది కాదు. ఓకే, ఆల్ ద బెస్ట్. మంచి పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బి విజయ్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారండి స్టేజ్ దగ్గర? ఓకే, బి విజయ్ కుమార్ గారు తర్వాత కుడుముల వెంకట్రామరెడ్డి గారు. కుడుముల వెంకట్రామరెడ్డి గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. ఉన్నారండి కుడుముల వెంకట్రామరెడ్డి గారు? ఇక్కడే వస్తున్నారా? ఓకే. అందరికీ నమస్కారం. నేను ముఖ్యంగా అన్నగారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నటువంటి శ్రీ బాబుమోహన్ గారి దగ్గర నుంచి మరియు కవిత గారి దగ్గర నుంచి నేను పట్టుకోండి. సో ఈ అవార్డు తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే నేను మా ఇంట్లో వాళ్ళు అడిగారు ఎవరు ఇస్తున్నారు అవార్డు అన్నప్పుడు బాబుమోహన్ గారు అంటే మా అందరికి సుపరిచితులు. కవిత మేడం వచ్చేసి మనకి శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్ర, దాంట్లో ఒక మంచి పాత్ర వేస్తారు, కులాల గురించి ఒక మంచి పాత్ర వేస్తారు, దాని గురించి చెప్తాను అనగానే మా అమ్మ వాళ్ళు గుర్తుపెట్టారు మీ పాత్ర. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఏరువాక అంటే ఏరు అంటే మనందరి రైతులకు తెలిసిందే, ఏరు అంటే నాగలి, వాక అంటే సాగించడం. సో మొట్టమొదటిగా మనం పొలం పనులు ప్రారంభించేటువంటి అదే తేదీ రోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా గొప్పగా ఉందండి. మేము అనేక నాటు విత్తనాలు మా మిత్రులు ఇక్కడికి వచ్చారు పండిస్తున్నాం సార్. పాతకాలం నల్ల బియ్యము, ఎర్ర బియ్యము, పొట్టి ములకాలు ఇటువంటి అన్ని తీసుకొచ్చి పండిస్తున్నాము, కాలా నమ్మకనే రైస్. సో మీ అందరికి చాలా గొప్ప అవకాశం, ఇటువంటి అవకాశాలు ఇచ్చినందుకు. మిత్రులు ఇందాక మార్కెట్ గురించి అడిగారు. ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు ఎంతో మంది గొప్ప వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు. ఇటువంటి రైతులకి ఒక మార్కెట్ కూడా ఇది ఒక వేదిక అవుతుంది. ఇది ఒక చిన్న పరిష్కారంగా నేను భావిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు సార్ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ కుమార్ గారు నెక్స్ట్. కుడుముల వెంకటరామరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. ఆ తర్వాత తోట శంకర్ గారు. తోట శంకర్ గారు ఉన్నారా అండి? యా, తోట శంకర్ గారు కూడా సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. నెక్స్ట్ కుడుముల వెంకటరామరెడ్డి గారు రావాలి స్టేజ్ మీదకి. తోట శంకర్ గారు సిద్ధంగా ఉండాలి. ఎం శ్రీధర్ గారు. ఎం శ్రీధర్ గారు. ఓకే. పుల్లుజ్జ రేణుకా గారు. రేణుకా గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. అలాగే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కవిత గారిని మరియు విష్ణుగుప్తా గారిని, సరిత గారిని అండ్ విష్ణుగుప్తా గారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాను. తోట శంకర్ గారు, తర్వాత శ్రీధర్ గారు. పులగుజ రేణుకా గారు ఉన్నారు కదండి స్టేజ్ దగ్గర. పడమటి పావని గారు. పడమటి పావని గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. పడమటి పావని గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి.
రేణుకా గారు, తర్వాత పడమటి పావని గారు, తర్వాత ధరవత్ చంద్రభాను గారు. ధరవత్ చంద్రభాను గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. పడమటి పావని గారు, ధరవత్ చంద్రభాను గారు, తర్వాత శ్రీ రామకృష్ణ గారు. స్టేజర్ సిద్ధంగా ఉండాలి. శ్రీ రామకృష్ణ గారు, పావని గారు మీ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరిమణులకి, మీడియా మిత్రులకి, విద్యా సంస్థ అధికారులకి, అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఏరువాక పౌర్ణమి రోజు ఇలాంటి ప్రోగ్రాం రైతులను సత్కరించాలనే కాన్సెప్ట్తో రాంబాబు గారు ముందుకు రావడం, ముందు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్న వయసులో ఇంకా ముందు చాలా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివి ఇంకా పెద్ద ఎత్తున కూడా చేసే ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా కోరుకుంటూ, రైతు అనేవాళ్ళు ఎప్పుడు కూడా ఏరువాక పౌర్ణమి రోజు మనం మొదటి నాగలి దున్నడం మొదలు పెడతాము. వెనకటి నుంచి కూడా మేము చిన్నప్పుడు అమ్మవాళ్ళు కూడా ఈరోజు ఎడ్లకు పూజ చేయడం జరుగుతుండేది. ప్రతి వ్యవసాయం చేసేవాళ్ళు అప్పట్లో ఎడ్ల నాగలతో చేసేవాళ్ళు కాబట్టి నాగలికి ఎడ్లకు పూజ చేసి వాటికి ఆహారం తినిపించి పంట మొదలు పెట్టడానికి ఇది సీజన్గా స్టార్ట్ చేసేవాళ్ళు. నేను ఒక రైతుగా చాలా అవార్డ్స్ తీసుకున్నాను, నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాను. అయినా కూడా ఈ అవార్డు తీసుకోవడంలో ఆనందం వేరే ఉంటుంది. అదేవిధంగా నేను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ తరఫున కూడా రైతు సదస్సు ప్రోగ్రాం చేస్తుంటాము. పుడమిపుత్ర పురస్కారాలు, కిసాన్ సేవారత్న అవార్డ్స్ ఇస్తూ ఉంటాము. దాంట్లో ప్రోగ్రామ్ కన్వీనర్గా నేనే ఉండి 2 రాష్ట్రాల నుంచి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క జిల్లాకు ఒక దంపతులను తీసుకొచ్చి వారికి సాంప్రదాయబద్ధంగా కూడా పూజించి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తుంటాం ప్రతి సంవత్సరము. అంటే ఆర్గానిక్ రైతులను ఎంకరేజ్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏ సంస్థ వారు చేసినా కూడా, వీళ్ళు ఇప్పుడు నవనిర్మాణ్ ఫౌండేషన్ వాళ్ళు కానివ్వండి, ఏర్వాక ఫౌండేషన్ వాళ్ళు కానీ, ఇలాంటి ఫౌండేషన్స్ రైతులను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రైతు సత్కరించడం అనేది చాలా గొప్ప విషయము. మనము గౌరవించుకోవాలి రైతుని. ఆర్గానిక్ రైతులను ఎందుకు ప్రోత్సహించాలి అంటే, ఈరోజు మనం తింటున్న ఆహారంలో విషతుల్యంగా పూర్తిగా కెమికల్తో నిండిపోయింది. భూమిలో కానివ్వండి, వాటర్లో, గాలి అన్నిట్లలో. కాబట్టి ఆర్గానిక్ అనేది కంపల్సరీగా ఇప్పటి నుంచి మొదలు పెడితే మనం ఒక విద్య ప్రాతిపదికనగా రేపు రాబోయే తరానికి భూమిని, సారవంతమైన భూమిని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, పిల్లల్ని కాపాడుకోవడానికి ఇదొక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ సైడ్ వచ్చి రైతు పండించిన దాన్ని వినియోగదారులు ముఖ్యంగా ఆలోచించి ఈరోజు ఆర్గానిక్లో పండిస్తున్నారంటే వాటిని నమ్మకుండా, వాళ్ళు 10 రూపాయలు ఎక్కువ అంటే వారి దగ్గర కొనకుండా, ఎక్కడో చౌకగా వస్తుందని సూపర్ మార్కెట్లలో అక్కడెక్కడ కొనుక్కోకుండా వినియోగదారులు కొద్దిగా ఆలోచించి రైతు దగ్గరే కొనుక్కున్నట్టయితే, ఇప్పుడు యూట్యూబ్లలో చూస్తుంటాం, కోటేశ్వరమ్మ గారిని 18 మంది 19 మంది దత్తత తీసుకొని ఆవిడ దగ్గర పండించిన పంటలు తీసుకోవడం జరుగుతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా, ఉద్యోగస్తులు కానివ్వండి, ఆఫీసర్స్ కానివ్వండి, వ్యవసాయం చేయలేని ప్రతి కుటుంబం కూడా ఒక ఆర్గానిక్ రైతును దత్తత తీసుకొని ఒక 20 మంది 10 మంది తనకున్న భూమిలో ఏం పంటలు పండిస్తున్నారు, ఆ పంటల్ని ఎంత కొనుక్కోవచ్చు, వారికి ముందు పెట్టుబడి సహాయంగా అందించి మనం తర్వాత వాటి ఉత్పత్తులను తీసుకొని మన డబ్బులు తిరిగి ఇస్తుంటారు. రైతు ఎప్పుడు కూడా మోసం చేయడు. అలా ముందు వాళ్ళకు సహాయంగా ఇచ్చి పెట్టుబడి వారిని ఎంకరేజ్ చేస్తే ఇంకా రైతులు చాలామంది ముందుకు వస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ధరవత్ చంద్రభాను గారు స్టేజ్ మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత
శ్రీరామకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత వాకిటి రజిత గారు స్టేజ్ దగ్గరకు రావాలి. వాకిటి రజిత గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. నరిశెట్టి సుందర్ రాజ్ గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. మన నవనిర్మాణ సంస్థ ఫౌండేషన్ రాంబాబు గారికి వారి టీముకు రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు సార్ గారికి మరియు మేడం బాబు మోహన్ సార్ గారికి మరియు కవిత మేడం గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సార్లకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న ఏజ్లోనే రైతులను గుర్తించి ఇడ సన్మానం చేసే కార్యక్రమాలు నిర్వహించిన మన రాంబాబు సార్ గారికి, వారి టీముకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఒకటైనా ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లోనే రైతులను ఎవరు గుర్తించరు. కష్టపడతాం, పొద్దుగాల లేచి సాయంత్రం దాకా పొలంలో బురదలో కష్టపడతాం. కానీ రైతనగానే ఒక చిన్న చూపు, ఒక చులకన ఉంటుంది. కానీ తప్ప ఇవాళ మీరు మమ్మల్ని గుర్తించారంటే మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకు నమస్కారం సార్. రైతు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీరామకృష్ణ గారు రావాలి. అలానే వాకిటి రజిత గారు స్టేజ్ దగ్గర రెడీ ఉండాలి. నరిశెట్టి సుందర్ రాజ్ గారు స్టేజ్ దగ్గర రెడీ ఉండాలి. పల్లెంపాటి లక్ష్మీనారాయణ గారు స్టేజ్ దగ్గర రెడీ ఉండాలి. పల్లెంపాటి లక్ష్మీనారాయణ గారు స్టేజ్ దగ్గర రెడీ ఉండాలి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఎంతో అభిమానించేటువంటి నటుడు అన్నగారు బాబుమోహన్ గారు మరియు మేడం గారు సీనియర్ నటి. ఇలాంటి వాళ్ళ ముందు నేను మాట్లాడతానని, వాళ్ళ చేతి మీదుగా సత్కారం చేయించుకుంటానని ఎట్టి ఏమాత్రం అనుమాత్రం కూడా నాకు కల్లో కూడా లేదండి. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. దీనికి అంతటికి కారణము రాంబాబు సార్. యాక్చువల్గా నేను దేనికి ఎవరికి లొంగే వ్యక్తిని కాదు. సాధారణంగా రాంబాబు సార్ 2 సంవత్సరాల క్రితము మల్లారెడ్డి యూనివర్సిటీలో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక కాన్సెప్ట్ ఎంబడి మీటింగ్ పెట్టి, అంటే నేను కొన్ని పల్లెటూరి పదాలు వాడతాను, ఏమనుకోవద్దు. గోచి పెట్టుకున్న వ్యక్తి నుంచి సైంటిస్ట్ స్థాయి వరకు మినిస్టర్ని, ఒక బెస్ట్ ఇన్నోవేటర్స్ని, అలాంటి వాళ్ళందరినీ ఒకే చోటుకి తీసుకొచ్చి మా సాధక బాధకాలు ఏంటి, అసలు రైతే రాజు ఎందుకు కాలేకపోతున్నాడు అని చెప్పనేసి కాన్సెప్ట్ మీద సార్ వాళ్ళు చేసినటువంటి ఆ ప్రోగ్రాము నేను ఇప్పుడు కాదు ఎప్పుడూ మర్చిపోను. అందుకోసమే సార్కి నేను చాలా నా లైఫ్లో ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామ్ కూడా ఉండేది. దానికి కూడా సార్కి నేను పోస్ట్ చేస్తే మీరు వస్తారా రారా అని చెప్పనేసి అడిగారు. సార్ తప్పకుండా వస్తాను సార్, నేను మాట ఇస్తే ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పనేసి వచ్చాను. ఇంకొక 2 పాయింట్లు చెప్తాను. ఇందాక మేడం చెప్పారు, రైతు అనేవాడిని దత్తత తీసుకోండి. దత్తత తీసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని మీరేం పోషించడం కాదు, కేవలము ఒక అగ్రిమెంట్. దాని గురించి కూడా రాంబాబు సార్తో మాట్లాడడం జరిగింది. సార్ లాస్ట్ ఇయర్ కొంచెము లేట్గా మాకు చెప్పారు. ఆ విషయం గురించి కూడా నేను సార్తో మాట్లాడాను. సార్ ఇలా అయితే మనం ముందుకెళ్ళొచ్చు సార్.
వీటికంటే ముందు ఒక విషయం చెప్తాను. నేను ఒక షావుకారి పుట్టడం సంపదలో పుట్టాను. తర్వాత చదువుకున్నాను, డిగ్రీ చేశాను, జాబ్ చేశాను. ఇక్కడ వెస్ట్ మారేడుపల్లి పుష్పగిరి ఐ ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరాలు పిఆర్ఓ చేసి 100 మందికి కన్ను ఆపరేషన్ చేయించాను, ఫ్రీగా చేయించాను. 1000 మందికి కన్ను పరీక్షలు చేశాను. నేను కంటి పరీక్షలు చేస్తాను. అప్పటి నుండి 2015 నుండి యాక్చువల్గా నాకు ఈ వితౌట్ కెమికల్గా మనిషి బ్రతకాలి, రోగాలకు కారణము ఈ కెమికల్ అవుతుంది అనే కాన్సెప్ట్ నా మైండ్లో ఉండి సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళలేకపోయాను. అప్పుడు హరిద్వార్లో యోగా ట్రైనింగ్ ఉంటే వెళ్ళాను. నేను 93 నుండి యోగా స్టిల్ ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా టీచర్. కాకపోతే మనం ఎప్పుడైతే జనానికి అవసరమో, ఏదైతే వారికి అవసరమో వారికి అది ఇచ్చి మనం తీసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ మా తండ్రి గారు ఎదుటి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి నీకు ఏది కావాలో తీసుకోబిడ్డా అని ఎప్పుడు చెప్తుండేవారు. నేను దాన్ని బేస్ చేసుకొని కన్ను ఆపరేషన్లు మానేసుకొని సేంద్రీయ వ్యవసాయం వైపు రావడం జరిగింది. అయితే చాలామంది ఇదేందా పిచ్చి పనులు చేస్తాడు, ఈ చదువుకున్నాడు, ఏదో గొప్ప కుటుంబంలో పుట్టాడు, వీడికి వచ్చి కన్ను ఆపరేషన్లు అన్నాడు, బాగానే ఉంది, మళ్ళీ వ్యవసాయం ఏంది, ఆవులను తీసుకెళ్ళి మేపుకొని పోవడం ఏంది, ఇది అంత ఏంది వీడి పిచ్చి పనులు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ నేను ఏలూరు ద్వారకా తిరుమల గోశాల నుంచి గోవులని ఒక 80 మంది రైతులకి 80 జతలు ఇప్పించినప్పుడు నా ఇంటి చుట్టూ ఇప్పుడు వాళ్ళే తిరుగుతున్నారు. ఎవరైతే నన్ను ఎగతాళిగా మాట్లాడారో ఇప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు బాబురావు నాయక్ గారికి సన్మానం జరిగింది. గిరావుని ఇప్పించాను ఆయనకి. అన్న నాకు ఎట్లా, ఆయన రెండు సార్లు కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ ఫార్మర్గా అవార్డు తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకి ఎంతోమందికి నేను ఉపయోగపడుతున్నాను. నేను ఒక సంతోషము. దానికంటే ముఖ్యంగా ఇవాళ కాన్సెప్ట్కి వస్తే రాంబాబు సార్ నన్ను ఖచ్చితంగా రావాలని ప్రెజర్ చేయడము నిజంగా సార్ హ్యాట్స్ ఆఫ్ యూ, హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దయచేసి ఎక్కువ సమయం ఇక్కడ నిల్చోలేరు. సో ఎవరు కూడా తర్వాత అందరూ మాట్లాడుదురా, ఎవరు ఇబ్బంది పడకండి. అవార్డ్స్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి స్పీచెస్ ఉంటాయి. సో అర్థం చేసుకోగలుగుతారని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ శ్రీ పల్లెంపాటి లక్ష్మీనారాయణ గారు అండ్ శ్రీమతి సుశీల గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. శ్రీ పల్లెంపాటి లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి సుశీల గారు. అలానే శ్రీ గద్దె సత్యనారాయణ చౌదరి గారు అండ్ శ్రీమతి పద్మావతి గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ దగ్గర. వాకిటి రజిత గారు స్టేజ్ మీదకి రావాలి. శ్రీ గద్దె సత్యనారాయణ చౌదరి గారు అండ్ శ్రీమతి పద్మావతి గారు. శ్రీ గద్దె సత్యనారాయణ చౌదరి గారు, శ్రీమతి పద్మావతి గారు స్టేజ్ మీదకి రావాలి. అదే చెప్తున్నాడు. అదే లైన్ అయితే ఒకసారి అనొచ్చి రజిత వాళ్ళ హస్బెండ్, రజిత గారు హస్బెండ్ స్టేజ్ దగ్గర రెడీ ఉండాలండి. రాజేందర్ రెడ్డి గారు
స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. శ్రీ సందరి గోవర్ధన్ రెడ్డి గారు అలానే శ్రీమతి పద్మావతి గారు స్టేజ్ దగ్గరికి రావాలి. దయచేసి అవార్డు తీసుకోవటానికి వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా ఫోటో తీసుకొని వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మీ వెనక ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం టైంని అలానే మన వెనక ఉన్న వాళ్ళని కూడా గౌరవిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి అవార్డు తీసుకోవాలి కాబట్టి అలానే గెస్ట్స్ చాలాసేపటి నుంచి చాలా పేషెన్సీగా మనందరికీ వాళ్ళు మనకి ఈ యొక్క ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ టైంని కూడా మనం గౌరవించాలి. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా స్పీచ్ అన్నది ఇక పైన లేదు అండి, క్షమించాలి. ఎందుకంటే టైంని మనం దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలానే శ్రీ నరిశెట్టి ఇన్నాసి శౌరయ్య గారు అండ్ శ్రీమతి అరుణ గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. శ్రీ నరిశెట్టి ఇన్నాసి శౌరయ్య గారు అండ్ శ్రీమతి అరుణ గారు. అలానే సుందర్ రాజ్ గారు అలానే పల్లెంపాటి లక్ష్మీనారాయణ గారు. పల్లంపాటి లక్ష్మీనారాయణ గారు అయిపోయారండి. నరిశెట్టి సుందర్రాజు గారు. ఓకే, పిలిచిన వాళ్ళందరూ అయిపోయారు అనుకుంటున్నా అండి. వెయిట్ 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 సో మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన కవిత గారికి మీ అమూల్యమైన సమయం కేటాయించి ఎంతో పేషెన్సీగా ప్రతి ఒక్కరికి కూడా మీరు సన్మానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో మరి మేడం కూడా సత్కరించుకుందాం. కవిత మేడంని కూడా సత్కరించుకుందాం. చాలా చక్కగా మాట్లాడారు ఇందాక రైతన్నల కోసం. సో నోటిలో నుంచి వచ్చే మాటలు కాకుండా మనసులో నుంచి వచ్చే మాటలని మాకు అర్థమైంది. మీరు ఎంత ఫీల్ అయ్యి చెప్పారు, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మేమున్నాం, మేము పోరాడతాం మీ తరపు నుంచి అని చాలా మంచి ధైర్యాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీలాంటి వాళ్ళు కావాలి మాకు. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి పనులు చేయాలనిపిస్తుంది మిగతా వాళ్ళకి. సో ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం కవిత గారికి. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి ఆ పాత్రలు పోషించడం కాదు, పాత్రల్లో ఒదిగిపోయిన కవిత గారికి మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. జ్యోతి గారు రావాలి స్టేజ్ మీదకి.
క్లాప్ చేద్దాం మరొకసారి కవిత గారికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అలానే బాబు మోహన్ గారిని కూడా సత్కరించుకుందాం. ఆయన సొంత కార్యక్రమం అనుకుని వచ్చి చాలా చక్కగా ఈరోజు టైం పెట్టి మనందరి కోసం చాలా మంచి మంచి మాటలు చెప్పారు. సో బాబు మోహన్ గారిని కూడా సత్కరించుకుందాం. బాబు మోహన్ గారిని మిడిల్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మా నవ్వుల రారాజు. మనకి ఎన్ని కష్టాలున్నా కూడా ఒక సినిమాలో మంచి కామెడీ సీన్ చూస్తే అన్నీ మర్చిపోయి నవ్వుకుంటూ ఉంటాం కదా. సో వీళ్ళందరూ మనకి స్ట్రెస్ బస్టర్స్ అనమాట. సో బాబు మోహన్ గారు ఇలానే చక్కగా ఒక మంచిని మీరు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇలానే మీ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బాబు మోహన్ గారు. గట్టిగా చప్పట్లు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. బాబు మోహన్ గారు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. ఓకే, ఏపీ స్టార్ట్ చేసేస్తున్నాను అయితే. ఏపీ ఫార్మర్స్ బాబు మోహన్ గారి మంచి మనసుకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకు కూడా చేస్తాను అంటున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫాస్ట్గా రావాలండి విజయభాస్కర్ రెడ్డి గారు. అలానే ఎన్ చందూల్ కుమార్ రెడ్డి గారు, తోటంపూడి చంద్రబోస్ గారు ఫాస్ట్గా వస్తే మీ అందరి కోసం అసలు వెళ్ళిపోవాల్సిన వాళ్ళు అరే మన కోసం వచ్చారు కదా వాళ్ళని కూడా మనం డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పి బాబుమోహన్ గారు ఇంకా ఎక్స్ట్రా టైం ఉండటానికి నిర్ణయించుకున్నారు. సో అందరూ ఫొటోస్కి కెమెరాస్కి అడ్డంగా నిల్చుంటున్నారండి. దయచేసి కొంచెం మీరు ఎంత చక్కగా నిల్చుంటే మనకు ఫొటోస్ వీడియోస్ అంత ఫాస్ట్గా అయిపోతాయి. ప్రగతి గారు స్టేజ్ మీదకి రావాలి. శివార్జున్ రెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలి. పల్లబోతుల శబరినాథ్ గారు స్టేజ్ దగ్గర రావాలి. బొబ్బ హజరత్ కుమార్ రెడ్డి గారు స్టేజ్ దగ్గర రావాలి. ఇక్కడ సమయం లేదు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి అని ప్రకటించినారు. కానీ ఈ మీదేది నవ జీవన్ భారత్ నవనిర్మాణ్ ఫౌండేషన్ వారికి నాకు వారు ఇతోధికంగా 2116 రూపాయలు ఇచ్చినాను. నేను ఒక మంచి రైతుగా ఆయనకు మద్దతునిస్తూ నాకేమి ఇచ్చావు అంటే నాకు ఇది ఇచ్చినాడు, మరి నాకేమి ఇచ్చావంటే నేను ఈయనకి ఇది ఇస్తున్నాను. కాబట్టి నేను ఇలాంటివి తీసుకోను. నేను ఏదైనా కూడా గౌరవించుకుంటాను. ఇదిగో ఇలాంటి పెద్దవాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.
నెక్స్ట్ వాళ్ళు లైన్లో ఉన్న వాళ్ళు వచ్చేసేయాలండి స్టేజ్ మీదకి. నేను ఆల్రెడీ పిలిచాను కాబట్టి ఒకరు వెళ్ళిపోగానే ఇంకొకరు స్టేజ్ మీదకి వచ్చేసేటట్టు చూసుకోండి. చందూల్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత తోటంపూడి చంద్రబోస్ గారు, తర్వాత శివార్జున్ రెడ్డి గారు, పల్లబూతుల శబరినాథ్ గారు, అలానే బొబ్బ హజరత్ కుమార్ రెడ్డి గారు, అలానే పాలక నాగేశ్వరరావు గారు. సో వీరంతా స్టేజర్ సిద్ధంగా ఉండాలండి. నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉండాలండి. ఒకరు వెళ్ళిపోగానే ఇంకొకరు స్టేజ్ మీదకి వచ్చేలాగా ఉండండి. నెక్స్ట్ వాళ్ళు రెడీ ఉన్నారండి. చంద్రబోస్ గారు అయిపోయిందా అండి? చంద్రబోస్ గారిది ఓకే. నెక్స్ట్ శివార్జున్ రెడ్డి గారు, ఆ తర్వాత పల్లబూతుల శబరినాథ్ గారు సిద్ధంగా ఉన్నారండి. శబరినాథ్ గారు సిద్ధంగా ఉన్నారా? ఓకే శబరినాథ్ గారు నెక్స్ట్ ముందుకు రండి ఫాస్ట్గా. ఆ తర్వాత శివార్జున్ రెడ్డి గారు ప్రస్తుతం స్టేజ్ మీద ఉన్నారు. ఆ తర్వాత హజరత్ కుమార్ రెడ్డి గారు ఎక్కడండి? ఓకే సిద్ధంగా ఉండండి స్టేజ్ దగ్గర. పాలక నాగేశ్వరరావు గారు ఓకే. తూర్పాటి సత్యనారాయణ గారు స్టేజ్ దగ్గర సిద్ధంగా ఉండాలి. నేను లైన్లో చెప్తున్నానండి, ఆ లైన్లో నేను పేర్లు తగ్గట్టుగా మీరు లైన్లో నిల్చొని ఉండండి. ఓకే లంచ్ రెడీగా ఉందండి. ఐ థింక్ 6th ఫ్లోర్లో లంచ్ రెడీ అయింది. 6th ఫ్లోర్లో లంచ్ ఉన్నారండి. నెక్స్ట్ సిద్ధంగా సెల్లార్లోనా? ఓకే ఫైన్. 6th ఫ్లోర్లో కాదు సారీ, లంచ్ సెల్లార్లో రెడీ ఉన్నారండి. నెక్స్ట్ వాళ్ళు రెడీ ఉన్నారు, వచ్చేస్తున్నారు స్టేజ్ మీదకి. హజరత్ కుమార్ రెడ్డి గారే కాదు, శబరినాథ్ గారు నెక్స్ట్. శబరినాథ్ గారు వచ్చారా స్టేజ్ మీదకి? అయిపోయిందా? ఓకే అయితే హజరత్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం స్టేజ్ మీద. తర్వాత నాగేశ్వరరావు గారు, పాలక నాగేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ మీద. భోజనాలు సెల్లార్లో అండి, గమనించాలి. భోజనాలు సెల్లార్లో. పాలక నాగేశ్వరరావు గారు, తూర్పాటి సత్యనారాయణ గారు సిద్ధంగా ఉండాలి స్టేజ్ మీద. హర్షవర్ధన్ రెడ్డి గారు స్టేజర్ సిద్ధంగా ఉండాలి. విజయ్ కుమార్ గారు స్టేజర్ సిద్ధంగా ఉండాలి. విజయ్ కుమార్ గారు.
రెడీగా ఉండాలి. మరి ఈరోజు కార్యక్రమానికి ఇంత చక్కని సపోర్ట్ ఇచ్చారు వారందరికీ మరి సత్కరించుకుందాం. అంటే వస్తున్నారు. ఇది ఆల్రెడీ ఇచ్చేసాం కదా. కొంచెం మీరు వెనక్కంటారు మరి ఇవి చదవాలి కదా. పర్లేదు, నో ప్రాబ్లం. నెక్స్ట్ స్పాన్సర్ సిద్ధంగా ఉండాలి. ఫార్మర్స్లో ఎవరైనా మిస్ అయితే, పేర్లు మిస్ అయితే క్షమించాలి. ఎవరైనా ఉంటే ఒకసారి మాకు ఇంటిమేట్ చేయండి. ఆల్మోస్ట్ అందరినీ పిలిచాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నేమ్స్ మిస్ అయితే ఒక్కసారి స్టేజ్ దగ్గరకు వచ్చి మాకు కాంటాక్ట్ చేయండి. విజయ్ కుమార్ గారు, దార్ల విజయ్ కుమార్ గారు అండ్ శ్రీమతి శ్రీలత గారు స్టేజ్ మీదకి రావాలి. శ్రీ దార్ల విజయ్ కుమార్ గారు అండ్ శ్రీమతి శ్రీలత గారు. నాకు ఇవ్వమ్మా, నేను తీస్తా. వెళ్ళించు సార్. ఇంకెవరైనా మిస్ అయితే ఒకసారి స్టేజ్ దగ్గరకు వచ్చి ఇంటిమేట్ చేయాలండి. నెక్స్ట్ స్పాన్సర్స్ని ఇన్వైట్ చేద్దాం. Once again, thank you so much, Babu Mohan garu. డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి డాక్టర్ బాబు మోహన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. బాబు మోహన్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఓకే, ప్రకృతి వ్యవసాయం అని ఒక బుక్ వచ్చిందంటే పాలేకర్ విధానం. సో రాంబాబు గారికి త్రినాథ్ సిహెచ్ సంకలనం త్రినాథ్ సిహెచ్ గారు. సో మరి బుక్స్ బాబు మోహన్ గారికి రాంబాబు గారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ స్పాన్సర్స్ నరిశెట్టి సరిత గారు, సుందర్ ఎడ్యుకేషనల్ అకాడమీ అండ్ సేజ్ గ్రూప్. నరిశెట్టి సరిత గారిని స్టేజ్ మీద వెల్కమ్ చేద్దాం. సుందర్ ఎడ్యుకేషనల్ అకాడమీ అండ్ తర్వాత కళ్యాణ్ కుమార్ గారు అండ్ సునీత గారు ఐటీ ఎంప్లాయీస్ అనమాట వాళ్ళు. సో ఈరోజు మన ఈ ప్రోగ్రామ్కి కనిపించకుండా సపోర్ట్ చేశారు, ఇప్పుడు కనిపించబోతున్నారు అనమాట. వాళ్ళని వెల్కమ్ చేద్దాం స్టేజ్ మీదకి. కళ్యాణ్ కుమార్ గారు అండ్ సునీత గారు, దే ఆర్ ఐటీ ఎంప్లాయీస్. అండ్ విష్ణుదత్ గారు, విష్ణు గ్రూప్స్, విష్ణుదత్ గారు ఫ్రమ్ విష్ణు గ్రూప్స్. Today's our sponsors Narishetti Sarta garu, Sundar Educational Academy and Sales Group, and Kalyan Kumar garu and Sunita garu, IT employees, and Vishnu Dutt garu from Vishnu Groups.
Sarita Reddy garu from Sastry Homes. Sarita Reddy garu from Sastry Homes. Pragati Reddy garu, Farmers Park. And Vijay Jagan Yadav garu, Srishailam Granite Exports. Vijay Jagan Yadav garu from Srishailam Granite Exports. And finally Sai Jyoti garu, Astute Legal and Business Advisor and ACG. And finally Fanindra Atluri garu, Chinmudra Graphics Designing and Printing Support. So they're all our sponsors. వీళ్ళందరూ ఇంత సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా మనం చేసుకోవటం జరుగుతుంది. మీరందరూ లేకపోతే మేబీ జరుగుతుంది, బట్ ఇంత బాగా కాదేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ అవర్ స్పాన్సర్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్పాన్సర్స్ ఎవరైనా మిస్ అయితే స్టేజ్ మీదకి రావాలి. నేను అందరి నేమ్స్ ఇన్వైట్ చేశాను. నరిశెట్టి హరిత గారు, సుందర ఎడ్యుకేషనల్ అకాడమీ, కళ్యాణ్ కుమార్ గారు అండ్ సునీత గారు ఐటీ ఎంప్లాయీస్, అండ్ విష్ణు దత్ గారు ఫ్రమ్ విష్ణు గ్రూప్స్, సరితా రెడ్డి గారు ఫ్రమ్ శాస్త్రి హోమ్స్, ప్రగతి రెడ్డి గారు ఫ్రమ్ ఫార్మర్స్ పార్క్, విజయ్ జగన్ యాదవ్ గారు ఫ్రమ్ శ్రీశైలం గ్రానైట్ ఎక్స్పోర్ట్స్, అండ్ సాయి జ్యోతి Astute Legal and Business Advisor and ACG, and finally Fanindra Atluri garu, Chinmudra Graphics and Designing and Printing Support. Suresh garu Relax Pro, Suresh garu from Relax Pro, konచెం fast ga ravali. Suresh garu from Relax Pro. ఐ థింక్ పిలిచిన స్పాన్సర్స్ అందరూ వచ్చారని అనుకుంటున్నాను. ఓకే సో మరి ఈరోజు ఈవెంట్కి కానీ ఫుడ్కి కానీ స్పాన్సర్ చేశారు సుందర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత వండర్ఫుల్గా సపోర్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సుందర్ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.